రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత విధ్వంసకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నప్పటికీ కనీసం అతను ఏ రకమైనటువంటి పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవట్లేదు. నేను ఒకటి చెప్పాల్సింది కూడా ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారా, వాళ్ళు లేకపోతే తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏ దానికి ప్రోటోకాల్ లేకుండా కార్ వెహికల్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటది. టెంపుల్స్ కి డ్రెస్సెస్ అవును లేకుండా వెళ్తా ఉంటే డ్రెస్సెస్ కట్టించి పంపించారు. మరి అదే విధంగా అవును చేసిన తర్వాత తనను అటాక్ చేసుకొని ఇప్పుడు తనని అరెస్ట్ చేసి లోపల వేయాలా? ఎందుకంటే ఒక మాట అండి, ఇది బాయ్స్ కి సిగ్గుచేటు, ఒక ఆడపిల్లకి సిగ్గుచేటు. ఒక అర్ధనారి అవును రూపంలో ఒక ట్రాన్స్జెండర్స్ మహిళ ఉంటారో, మాలాంటి అవును జోగినీలు ఉంటారో, ఇంత మందిలో అసలు వాడు జోగినియా లేకపోతే ట్రాన్స్జెండరా, వాడు బాయా గర్లా, ఒక తీవ్రవాదియా, అసలు ఏమీ కాకుండా నన్ను అడిగితే అవును మెంటల్ సర్టిఫికేట్ వానికి చూపించి మెంటల్ సర్టిఫికేట్ చేయించి వానికి మెంటల్ ఉందని ప్రూవ్ చేయించి కూడా తీసుకెళ్లి వాడిని అందులో అవును వేస్తే సనాతన ధర్మం 100% బాగుంటుందండి. హిమాలయాల్లో అవునండి ముక్కు అవును మూసుకొని ఎక్కడో తపస్సు చేసుకున్న వాళ్ళు వీడు చేసే అరాచకాలకి వాళ్ళ దాంట్లో హెడ్ కూడా రాలేరండి. ఎందుకంటే వీడు ఒక చీమ పురుగు.